చందమామ కథ. అనాదరణీయుడు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు బ్రహ్మదత్తుడి వద్ద పండితామాత్యుడిగా జన్మించాడు. ఒక సందర్భంలో కాశీరాజైన బ్రహ్మదత్తుడికి తన కుమారుడిపై కోపం కలిగి అతన్ని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. రాజు కొడుకు భార్యా సమేతుడై దేశాంతరాలలో చాలా కాలం పాటు అనేక కష్టాలు పడ్డాడు. నిలిచే నీడ లేక, తినటానికి తిండి లేక భర్త కష్టాలు అనుభవిస్తుంటే మహాసాధ్వి అయిన ఆయన భార్య ఎంతో ఓర్పుతో ఆ కష్టాలన్నింటినీ తాను కూడా అనుభవించింది. ఇలా కొంతకాలం జరిగాక బ్రహ్మదత్తుడు చనిపోయాడు. ఆయన కొడుకు స్వదేశం తిరిగి రావటానికి అడ్డంకి తొలగిపోయింది. తండ్రి చనిపోయినట్టు తెలియగానే రాజు కొడుకు పరమానంద భరితుడయ్యాడు. ఎప్పుడు కాశీ చేరుకుందామా, ఎప్పుడు సింహాసనం మీద కూర్చుందామా అన్న ఆదుర్తాలో బ్రహ్మదత్తుడి కొడుకు అతి వేగంగా కాశీ మార్గం పట్టి రాసాగాడు. తన భార్య తనతో సమానంగా నడవలేదని, తన కష్టాలలో ఆమె భాగం పంచుకున్నట్టే ఆమె కష్టసుఖాలు తాను పాటించాలని ఆ మూఢుడికి తోచలేదు. అందుచేత ఆహార విశ్రాంతులు కూడా పాటించకుండా అతను రాత్రింబగళ్ళు తాను నడిచి భార్యను కూడా తనతో సమంగా నడిపించాడు. అతని మనస్సు పూర్తిగా సింహాసనం మీద లగ్నమై ఉండటం వల్ల అతనికి భార్య పడే కష్టాల విషయం పట్టనే లేదు. మగవాడైతే మటుకు అతను మాత్రం ఆహార విశ్రాంతులు లేకుండా ఎంత దూరం అని నడుస్తాడు. భార్యతో పాటు అతనికి కూడా ఆకలి వేసింది. ఈ ఆకలితోనే నడిచి నడిచి వారిద్దరూ ఒక ఊరు చేరారు. అక్కడ కొందరు వీరి దుస్థితి చూసి, నాయనా, చాలా ఆకలి మీద నడుస్తున్నట్టున్నారు, ఇంత భోజనం పెడతాం, మూట కట్టుకుపోయి తినండి అన్నారు. బ్రహ్మదత్తుడి కొడుకు తన భార్యను ఒకచోట విశ్రాంతి తీసుకోమని భోజనం పెడతామన్న వారి వెంట వెళ్ళాడు. వాళ్ళు అతనికి 2 తినే ఆహారం ఆకులో పొట్లం కట్టి ఇచ్చారు. ఆ పొట్లం తీసుకొని భార్య ఉన్న చోటికి తిరిగి వస్తూ అతడు ఇలా ఆలోచించాడు. ఈ భోజనం తాను భార్య కలిసి తింటే మళ్ళీ 2వ పూటకే ఆకలి వేస్తుంది. తిరిగి భోజనం ఎప్పటికి దొరుకుతుందో? తాను వెళ్ళవలసిన దూరం ఇంకా చాలా ఉంది. తాను కాశీకి చేరటం ప్రధానం కానీ తన భార్య చేరటం ప్రధానం కాదు. తాను త్వరగా ప్రయాణం సాగించటానికి ఆమె అసలే ప్రతిబంధకంగా ఉన్నది. అందుచేత ఏదైనా ఉపాయం చేసి ఈ ఆహారం అంతా తానే తినేయాలి. ఆ నీచుడు ఈ ఆలోచన చేసిన వాడై భార్య ఉన్న చోటికి చేరి, నువ్వు ముందు నడుస్తూ ఉండు, నేను కొంచెం కాలకృత్యాలు తీర్చుకొని నిన్ను కలుసుకుంటాను అన్నాడు. అతని భార్య ఈ మాటలు నిజమని నమ్మి ముందు పోసాగింది. ఆమె సాగగానే రాజు కొడుకు ఆహారమంతా తానే తిని ఆకులన్నీ వదులుగా మళ్ళీ పొట్లం చుట్టి గబగబా నడుస్తూ భార్యను చేరుకున్నాడు. ఆమెకు అతను పొట్లం విప్పి చూపించి, ఈ ఊరి వాళ్ళెంత మోసగాల్లో చూడు, ఉత్త ఆకులు పొట్లం కట్టి ఆహారం అని ఇచ్చారు అన్నాడు. కానీ అతని భార్య నిజం తెలుసుకొని పైకి మాత్రం ఏమీ అనకుండా ఊరుకున్నది. మరికొంతకాలం ప్రయాణం చేసి వారు ఎలాగైతేనేం కాశీ చేరారు. బ్రహ్మదత్తుడి కొడుకు రాజ్యాభిషేకం సక్రమంగా జరిపించుకుని రాజైనాడు. రాజయ్యాక అతడికి తన భార్యను గురించి ఆలోచించే అలవాటు బొత్తిగా లేకపోయింది. తన కష్టాలను ఎంతో సహనంతో పంచుకున్న భార్యకు తన సుఖాలలో భాగమివ్వాలని అతడికి తట్టనే లేదు. ఆమె మంచి బట్టలు వేసుకున్నదో లేదో, సరిగా భోజనం చేసిందో లేదో రాజు ఎన్నడూ విచారించిన పాపాన పోలేదు. అందుచేత రాణి కష్టకాలం తీరిపోయినా పూర్వంలాగే ఎప్పుడూ విచారసంద్రంలో మునిగి ఉండసాగింది. రాజు వద్ద పండితామాత్యుడిగా ఉంటున్న బోధిసత్వుడు రాణి విచారాన్ని గమనించి ఒకసారి ఆమెను చూడబోయాడు. రాణి ఆయనను ఆదరించి ఉచిత మర్యాదలు చేసింది. అమ్మా, తమ కష్టాలు తీరి మంచి రోజులు వచ్చినందుకు రాజుగారు ఎన్నో బహుమతులు ఇచ్చారు. కానీ నీ చేతి మీదుగా నాకు ఈనాటి వరకు ఏ విధమైన బహుమతి ముట్టలేదు అన్నాడు బోధిసత్వుడు. బాబు, నేను పేరుకు రాణిని గాని వాస్తవానికి అంతఃపుర దాసీలకు నాకు తేడా ఏమీ లేదు. రాజుగారి కష్టాలలోనే తప్ప సుఖాలలో భాగం లేని రాణి ఎలాంటి రాణి అనిపించుకుంటుందో మీరే చెప్పండి అంటూ రాణి మార్గంలో తన భర్త తన వంతు ఆహారం తనకు పెట్టకుండా ఏ విధంగా తినేసింది చెప్పింది. ఇప్పుడైనా నా భర్త నేను సుఖపడుతున్నానో లేదో విచారించడు.
నేను మంచి భోజనం చేస్తున్నానా, మంచి బట్టలు కట్టుతున్నానా అన్న ఆదుర్త కూడా ఆయనకు లేదు అని రాణి కంటనీరు పెట్టుకున్నది. అమ్మా, చింతించకు. ఈ విషయం నీ నోట తెలుసుకునేటందుకే నేను వచ్చాను. రేపు నిండు సభలో నిన్ను నేను ఇప్పుడు అడిగిన మాటలే అడుగుతాను. నువ్వేమాత్రం జంకక ఇవే సమాధానాలు చెప్పావంటే నీకు ఈ విచారం లేకుండా నేను చేస్తాను అన్నాడు బోధిసత్వుడు. మర్నాటి సభకు రాణి కూడా వచ్చింది. రాణి పూర్వం బోధిసత్వుడికి చెప్పిన విషయాలన్నీ సభలో చెప్పేసింది. తాను ఆమె వంతు భోజనం దొంగతనంగా తిన్న మాట ఆమె బయట పెట్టేసరికి రాజుకు సభికులలో తీరని తలవంపయింది. రాణి మాట్లాడటం పూర్తి కాగానే బోధిసత్వుడు, రాజుగారికి నీ పట్ల ఆదరం లేనప్పుడు నువ్వు ఆయనను అంటిపెట్టుకుని ఉండటం అనవసరం. విడిచిన వాణ్ణి విడిచిపుచ్చు. అలాంటి వాడి స్నేహం వద్దు. విముఖ మనస్కుణ్ణి సంభావించకు. పక్షి ఫలాలు లేని చెట్టుని విడిచి ఇతర చెట్లు చూసుకుంటుంది. లోకం విశాలమైనది. అందుచేత నువ్వు ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఆదరం లభించే చోటు చూసుకోవటం మంచిది అన్నాడు. వెంటనే రాజు సింహాసనం నుంచి దిగివచ్చి బోధిసత్వుడి కాళ్ళపై పడి, పండితామాత్య, నా తప్పు క్షమించండి, నా పరువు కాపాడండి. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు నా భార్య పట్ల న్యాయంగా ప్రవర్తిస్తాను అని కన్నీళ్లతో క్షమాపణ వేడుకున్నాడు. అది మొదలు రాజు రాణిని ఆదరంతో చూస్తూ సుఖంగా జీవించాడు. కథ సమాప్తం.